రైతుల ఈ ఇబ్బందులు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. ఎందుకంటే ఒక పక్క వర్షాలు పడుతున్నాయి, గుడ్డి మబ్బులు పడుతున్నాయి. దాంతో వానాకాలం పొలాలు కోసారు. వానాకాలం పొలాలు కోసిన తర్వాత ఇలా కుప్పలు పోస్తే మరి కొనుగోలు చేస్తున్నారా ఏందన్నది ఇక్కడ ఉన్నట్టుండగా రైతులు అడిగి తెలుసుకుందాం. ఎన్ని రోజులు అవుతుందన్న మీరు పోసి ఇట్లా? 25 రోజులు అవుతుంది. కనీసం ఒక్కొక్క పట్టకు 40 రూపాయలు పెట్టి కిరాయి తెచ్చినాం. దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. నిన్న మబ్బులు పడుతుండగా వచ్చిండు ఏపీఓ సార్ వచ్చిండు, మ్యాచరు ఓకే అయితే కాంటా పెడతా అన్నారు. దాన్ని ఇంతవరకు కూడా స్పందించలేదు. రాత్రి మళ్ళీ దగ్గర పోవడం జరిగింది, కింది తడిస్తే మళ్ళీ ఆరబోయడం జరుగుతుంది. ఇదే తప్ప ఆ సెంటర్ అనేది ఓపెన్ ఎప్పుడైనా డైట్ లేదు. 2280 రూపాయలకు బి గ్రేడ్ అన్నారు, 2300 ఏ గ్రేడ్ అన్నారు. ఆ రకం అయితే అదే కనిపిస్తుంది. ఆ ధాన్యాన్ని కొనుగోలు కూడా ఎవరు చేయడానికి ముందుకు రావట్లేదు. మా కష్టాలు ఎమ్మటే స్పందించి ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఇప్పుడు చల్లదంటారు, కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి కూడా మీరు ఎమ్మటే దీన్ని స్పందించాలని మేము కోరుకుంటున్నాం. మరి వర్షం పడితే పరిస్థితి ఎట్లుంటుంది? వర్షం పడితే ఏంది ఇదే పరిస్థితి. కూలీల్లో పెట్టి వాళ్ళని తెచ్చి దగ్గర పోయడం అవుతుంది, మళ్ళీ నేర్పడం జరుగుతుంది. నీళ్లు బకెట్లతో ఎత్తిపోవడం జరిగింది. రాశి అయితే మొత్తం నీళ్ళలో దేవినట్టే ఉంది. ఆడ ప్లాట్ఫారం పోసి చాలా ఘోరంగా నీళ్ళంగా కూడా ఎత్తిపోసడం జరుగుతుంది. ఎవరు కూడా పట్టించుకునే స్పందించినటువంటి అవకాశం పెద్దలు ఎవరు ఇక్కడ వచ్చిన ఆమోదాలు ఎవరు లేరు. ఏమైనా పొద్దుకి 4 సార్లు తిప్పేసుడు మరలేసుడు మా బాధలు మేము పడతా ఉన్నాం. ఎవరు పట్టించుకున్న బాధ లేరు. ఏ ఒక్క ప్రపోజల్ ఎవరు మాట్లాడారు. ఇప్పుడు దాదాపు 15-20 రోజుల సంది పోసి ఎడతాం ఇక్కడ. ఇయ్యాల వరకు వచ్చి ఇంతవరకు నైట్ వచ్చింది. బారదాని వస్తుంది కాంటా పెడతాం. బారదాని వచ్చింది ఆడ 3 రోజులు. ఆ ఐకేపీ అన్నది ఇంతవరకు ఎవరు సక్కగా లేరు. ఇంతవరకు కూడా ఒక ఐకేపీలో మనిషి అనేది ఇవ్వలేడు. సీసీ అంటాడు, వస్తున్నాయి అంటాడు. ఆయన ఎక్కడో ఉంటాడు. ఈసారి వచ్చిండు, అది అటే చూసిండు, ఇది ఇటే వచ్చినాడు చూద్దాం మబ్బు వాతావరణం ఉంది, చేంజ్ ఉంది అంటాడు. మ్యాచర్ వస్తలేదు అంటాడు. ఆ సౌకర్యం తాడిపోతే ఏమంటాడు, ఇలా 16-17 ఇది జరుగుతున్నాయి, అడవులు వస్తున్నాయి అనుకుంటా మేము కళ్ళాల పోయి మేము మనసులో బొరించుకుంటూ వడ్లు ఇట నూక్కుంటా మేము బాధపడతాను. ఏదన్నా ఉంటే అధికారులు తెలియపరచాలి. ఏ మిల్లుకో అలాట్ చేస్తే మా వడ్లు వెళ్ళిపోతే మేము మళ్ళీ నారు పోయడానికో గీరు పోయడాసుకుంటానికో నార్మల్ దున్నుకోవడానికి అదవుతుంది. మళ్ళా మిల్లు అలాట్ అయింది అంటారు. ఇంతవరకు ఏది లేదు, ఎక్కడ లేదు. ఇక్కడ ఎక్కడ అక్కడ రాత్రి పగల తిరుగుడు అవుతుంది, ఇటు అటు పోసలు అవుతుంది. ఏం చేయాలి మరి? తప్పది. వానొస్తుంటే వర్షాలు రాగానే కదా వచ్చిన పండు. రాత్రి 11 గంటలకు వచ్చింది వాన. ఊళ్ళి ఆడవాళ్ళు మొగలం వచ్చి ఆ రాత్రి పరదాలు కప్పుకొని 1 గంట దాకా ఇన్నే తడుతుంది. రాత్రి వానాలు వచ్చి కప్పినాం. ఎవరు దాన్ని పట్టించుకునేది ఏమి లేదు. ఏం చేసినా కలెక్టర్ రాకదానంలో ఏదన్నా మాకు తెలియపరచాలి. ఇక తడిగా ఎంత అంటే 4 క్వింటాల దాకా కూడా కావచ్చు. 4 క్వింటాల దాకా కూడా ఖచ్చితంగా. తేడా వస్తుందంట. అంటే మిల్లర్లు కొంతలేరా లేకపోతే ఏంది? కొనుగోలు లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చినాడు, వాళ్ళు ఇచ్చినాడు, ఎవరు పట్టించుకునే సోమతే లేదు. అధికారులు వాళ్ళ అటు వీళ్ళు అవి ఉన్న ఈవో సార్ వస్తుండు, మ్యాచర్ లేదంటాడు, చప్పే పోతాడు, ఎండపోయి అంటాడు. మేము పోద్దామా వానలు, ఆడ ఎండ లేదు, వాన కొడుతుంది. ఏమున్నా ఆ సమయంలో మేము నెత్తి కొట్టుకోవాల్సిన కర్మ వచ్చింది. ఇప్పుడు ఇక ఎన్ని రోజులు లేదు. వాళ్ళ పుణ్యం వాళ్ళ దాయ. మబ్బులు పోతే కాంట అంటారు. మబ్బులు పోయినాక లేదు. 2200 పెడతా అంటే 2150 పెడతా అంటే మేము మాట్లాడుకుంటాం. ఎట్లా మరి పరిస్థితి? ఎట్లా రైతుల పరిస్థితి? ఎట్లా రైతులు అయితే బొరిస్తారా, మాకు కాంట పెడతారా పెట్టరా, పోతాడా కావాలండాల్సిందేనా? ఉండాలి. ఓకే రైట్. అంటే ఈ విధంగా పండించిన పంట 6 కాలం కష్టపడి పండించినట్టు పంట ఈ విధంగా తెరలవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కల్లాల దాకా కష్టపడి పండించి కల్లాల దాకా తీసుకొస్తే కల్లాల తడటం అనేది రైతు గుండెలు అవిసిపోతాయి. ఎందుకంటే ఎంతో కష్టపడి గింజని సేకరించి గింజని కష్టపడి పండించి కల్లాల దాకా తీసుకొస్తే ఒక్కసారిగా వర్షం పడితే ఆ వర్షానికి అవి తడిసిపోయి ముద్దలయ్యి ఈ విధంగా మొలకలు రావడంతో 4-5 క్వింటాలు కూడా తడుస్తాయి అంటున్నారు. 4 క్వింటాలు అంటే 4 రోజుల ఎంత లేదన్నా 8 నుంచి 10,000 నష్టం జరుగుతుంది. కల్లాలకు వచ్చిన తర్వాత కూడా 8,000-10,000 నష్టపోవాల్సిన పరిస్థితి. అంటే ప్రభుత్వాలు రైతు వేదికల పేరుతో కట్టడం కంటే ఈ విధంగా ప్రతి గ్రామానికి పెద్ద గ్రామాల్లో
గోదాములు కల్లాలు కడితే బాగుండేది, మార్కెట్లు కడితే బాగుండేది. ఎందుకంటే రైతు దూరం పోయి అమ్ముకోలేడు. ఎందుకంటే రైతు కళాల పోసిన తర్వాత ఒక బర్రె ఉంటుంది, గొర్రె ఉంటుంది, వాటిని ఇడిసి మేపుకున్నట్టుగా పనులు ఉంటాయి, రకరకాల పనులు, యాసంగి పొలాలు దున్నుకున్నట్టుగా పనులు, ఈ విధంగా రకరకాల పనులు ఉంటాయి. ఆ పనులన్నీ పక్కకు పెట్టేసి ఈ విధంగా పరదాలు కప్పుకుంటా, ఎండబోసుకుంటా, మళ్ళీ మరలేసుకుంటా ఇంత కష్టపడాల్సి వస్తుంది. అదే కొన్ని కళ్ళాలు లాంటివి చేసి పెడితే ఎండకు దాంతోపాటు రేకుల షెడ్ లాంటివి కూడా ఉంటే ఇటు ఎండబోసుకుంటారు, అందులో షెడ్లో పోసుకుంటారు, ఇక వ్యాపారులు కొన్నప్పుడు కొంటారు. అంటే ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చాలా రోజులు మారినాయి. ఇంకా మనం ఏ రోజుల్లో ఉన్నాం, వెనకట 20 ఏళ్ళ క్రితం అంటే 20 ఏళ్ళ క్రితం ఇలాంటి పరిస్థితి ఉండేది, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. పంటలు పండించే దమ్ము తెలంగాణ రైతులకు ఉంది, కానీ కొనే దమ్ము ప్రభుత్వాలకు లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం చెప్తూ ఈ విధంగా దోబూచులు ఆడుతూ రైతులను ఇబ్బంది పెడుతుంది. గతంలో కూడా జరిగింది ఈ విధంగా అడ్డికి పావు షేర్ లెక్క మార్కెట్లో అంటే మిల్లులకు అమ్ముకున్నట్టు పరిస్థితి, దాంతో వేల నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా మార్కెట్లో అంటే మిల్లర్లు కూడా వెనకంగా కొంతమంది రాజకీయ నాయకులకు, కొంతమంది అధికారులు ఉన్నట్టు నేతలకు కూడా తడిపారు. దీంతో అవినీతి కమిషన్లు ఇవన్నీ జరిగినాయి. ఇదంతా ఎంక్వైరీ చేస్తే బయటకు వచ్చేది. ఈ విధంగా మొత్తానికి మాత్రం ఇదంతా చెప్పేది ఏంటంటే కల్లాలలో రైతులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే తడిసిపోవడంతో నష్టం జరుగుతుంది అనడానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు.